సార్ సీఎం గారు ఆర్థిక పరిస్థితి బీకార్ కంటే దిగజారిపోయింది, పథకాలు అమలు చేయడం కొంచెం టైం పడుతుంది, ప్రజలు అర్థం చేసుకోవాలంటారు మీరే. అవును, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మరి ముఖ్యమంత్రి గారికి కొంత సమయం ఇచ్చినప్పుడు అన్ని మేలు చేస్తాను, కొంత సమయం చూద్దాం సార్. చూసి దాన్ని బట్టి పరిపాలన ఎలాగుందో, ప్రస్తుత పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు కనుక ప్రజలందరూ కూడా సహకరిద్దామని నా ఒక ఆలోచన. కేంద్రం నిధులు ఇచ్చిందిలే కానీ ఆ డబ్బుల్ని మనం పథకాలకి మళ్లించలేము. అమరావతికి కానివ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్కి కానివ్వండి ఇచ్చారు, నిధులు మనం పథకాలకి మళ్లించలేము అంటారు. పథకాలకి మళ్లించటం అంటే ఆ పథకాలకి దేని కొరకు అయితే ఇచ్చారో ప్రభుత్వం దానికి ఉపయోగించడం మంచిదని నా అభిప్రాయం. సృష్టించి పథకాలకి అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం ప్రజలుగా మీరు. ప్రజలకంటే దానికోసం వెయిటింగ్ చేద్దామని అంటున్నాను. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏంటంటే కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి, మరి నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగినాయి కనుక ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచించి మంత్రులు సహకరించాలని మనవి. అది సార్. డబ్బులు లేవు కాబట్టి పథకాలు అమలు చేయలేకపోతున్నాము, ప్రజలకి వాస్తవాలు తెలియాలని చెప్తున్నానని చెప్పేసి కూడా సీఎం గారు అంటున్నారు. అది కరెక్టే సార్, కరెక్టే. అది అలాగా ప్రస్తుతం లేదు, ఏమి బడ్జెట్ లేదు కనుక మరి నా ప్రజల మధ్య నా యొక్క ఒపీనియన్ ఏంటంటే అవకాశం ఇద్దాం. ఎటు వనరులు లేదు కదా, ముఖ్యమంత్రి గారు సంపద సృష్టిస్తానంటున్నారు, దానికి అవకాశం ఇద్దాం. ఆర్థికంగా పుంజుకుంటే పిల్లలకి తల్లికి వందనం అన్నాము, అలాగే రైతులకి అమౌంట్ వేస్తామన్నాము, అవి కూడా చేస్తాం, డబ్బులుంటే క్షణం కూడా పట్టదని చెప్పేసి కూడా సీఎం గారు అంటున్నారు. నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఎంత ఇబ్బంది ఉన్నా ఈ యొక్క తల్లికి వందన పథకం కానివ్వండి, ఎడ్యుకేషన్కి ప్రభుత్వం సహకరించాలని మేము కోరుతున్నాం. మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేసే గ్యాప్ అనేది వస్తుంది కదా, ఇప్పుడు వచ్చే గ్యాప్లో ప్రజలకి ఏమన్నా వ్యతిరేకత ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఈ సంవత్సరం కంపల్సరీగా ప్రభుత్వం చేయాలని మనవి. ఒకవేళ ఆలస్యం చేసినట్లయితే అది వ్యతిరేకత అన్నది కన్ఫర్మ్గా వస్తుందండి. మెయిన్ ఎడ్యుకేషన్ విషయంలో ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఈ పార్టీ పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి, ఇలాంటి పథకాలు మేము ఇచ్చేసే వాళ్ళమే అంటారు. మీరు ఇచ్చేస్తామని చెప్పడానికి తేలికే కదండి, ప్రజెంట్ పరిస్థితి వనరులు లేవు కదా. జగన్మోహన్ గారు కానీ మన సిబిఎన్ గారు సార్ గారు ఎవరైనా సరే మా ప్రజల విషయంలో ఆలోచించి సహకరించాలని మనం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ విజయసాయి రెడ్డి పార్టీకి అలాగే రాజ్యసభ సీట్కి రాజీనామా చేస్తారు, భవిష్యత్తులో ఎలా ఉండిపోతుందంటారు పార్టీ? వాళ్ళ పార్టీ అండి ప్రజెంట్ అయితే అంతగా లేదు, రాబో రోజుల కాలంలో ఎలా ఉంటుంది అన్నది మనకు ఊహించలేదండి. రాజకీయాలు ఎలాగున్నాయంటే ఎప్పుడు ఎవరితో వెళ్తారో తెలియదు, ఎక్కడ అధికారం ఉందంటే వాళ్ళతో వెళ్తున్నట్లు కనపడుతుంది. అంటే నేను ఏ పార్టీలోకి చేరలో ఎవరి కులప్రాలంతో లేదు, నేనే వ్యక్తిగతంగానే రాజీనామా చేశాను, వ్యవసాయం చేసుకుంటా. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది కాదండి, కాలమే పరిస్థితి జవాబు చెప్తుంది. ఈరోజున్న మాట రాజకీయాల్లో కానీ ప్రతి స్థలంలో రేపు మారిపోతుంది. మరి వచ్చే సంవత్సరం ఏం చేస్తారన్నది విజయసాయి రెడ్డి గారి ఆ యొక్క అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానీ అంటున్నారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలా రాజీనామాలు చేయడం కరెక్ట్ కాదంటారు, నిజమేనంటారు? నిజమేనండి, అధికారం ఉన్నప్పుడు అనుభవించి కొద్దిగా పార్టీ వెనకబడినప్పుడు వెనక్కి వెళ్ళిపోవటం అనేది ఇది కరెక్టే కాదు. ఆనాడు సిబిఎన్ కూడా వాళ్ళు కూడా ఎంతో పోరాడి ప్రజలకి నమ్మకం కలిగించి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించడం తర్వాత వెళ్ళిపోవడం అది నాయకులు కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తాను అంటున్నాడు, ఎలా ఉండబోతుంది అంటారు? రానివ్వండి సార్, చూద్దాం, రానివ్వండి, వస్తాను అంటున్నారు కదా, ఆ ప్రజలు నాడి ఎలా ఉంటుందో చూద్దాం. ఆయన వచ్చే లోపల మన ముఖ్యమంత్రి గారు విద్యా విషయంలో కానీ ఈ యొక్క మరి కూరగాయలు సరుకుల విషయాల్లో కానీ మరి మంచిగా చేసినట్లయితే ఆయనకి అంత సపోర్ట్ చేయరు. ముఖ్యమంత్రి గారు మంత్రులు గమనించవలసింది ఏంటంటే నాయకులు ప్రజల్లో రాకముందే మా ప్రజల యొక్క అవసరాలు మీరు తీర్చినట్లయితే ఇంకా ప్రజల సపోర్ట్ మీకు ఎల్లకాలం ఉండదని కోరుకుంటున్నాం.